ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञातिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। दीर्घीकुर्वन् पटुमदकलं कूजितं सारसानां प्रत्यूषेषु कमलामोदमैत्री कषायः यत्र स्त्रीणां हरति सुरतग्लानिमङ्गानुकूलः क्षिप्रावातः प्रियतम इव प्रार्थना चाटुकारः दीर्घीकुर्वन् पटुमदकलं कूजितं सारसानां दीर्घीकुर्वन् पटुमदकलं कूजितं सारसानां दीर्घीकुर्वन् पटुमदकलं कूजितं सारसानां प्रत्यूषेषु स्फुटितकमलामोदमैत्री कषायः प्रत्यूषेषु स्फुटितकमलामोदमैत्री कषायः प्रत्यूषेषु स्फुटितकमलामोदमैत्री कषायः यत्र स्त्रीणां हरति सुरतग्लानिमङ्गानुकूलः यत्र स्त्रीणां हरति सुरतग्लानिमङ्गानुकूलः यत्र स्त्रीणां हरति ग्लानिमङ्गानुकूलः क्षिप्रावातः प्रियतम इव प्रार्थना चाटुकारः क्षिप्रावातः प्रियतम इव प्रार्थना चाटुकारः क्षिप्रावातः प्रियतम इव प्रार्थना चाटुकारः दीर्घीकुर्वन् पटु मदकलं पूजितं सारसानां प्रत्यूषेषु स्फुटिककमलामोदमैत्री कषायः यत्र स्त्रीणां हरति सुरतग्लानिम् अंगानुकूलः क्षिप्रावातः प्रियतमः इव प्रार्थनाचाटुकारः ఇక క్రియాపదం వచ్చేసరికి హరతి తర్వాత ఏముందా అంతే కహ కహ కే కహ హరతి కే హరతి क्षिप्रावातः हरति अंगानुकूलः स्फुटिककमलामोदमैत्री कषायः अंगानुकूलः क्षिप्रावातः हरति हरति स्फुटिककमलामोदमैत्री कषायः कं हरति సురతగ్లానిం గ్లాని అనేది మోస్ట్లీ స్త్రీలింగమా ఒక నిమిషం చూస్తాను స్త్రీలింగం కాం హరతి గ్లానిం హరతి కహ ఇవ హరతి
प्रियतमः इव हरति। प्रियतमः कथं भूतः? प्रार्थनाचाटुकारः प्रियतमः इव हरति। किं कुर्वन् हरति? दीर्घीकुर्वन् पटुः दीर्घीकुर्वन्। दीर्घीकुर्वन् పటు అనేది మదకలం. దీర్ఘీకుర్వన్ హరతి. కం దీర్ఘీకుర్వన్? ఇక్కడ మదకలం. కిం కూజితం దీర్ఘీకుర్వన్? కూజితం దీర్ఘీకుర్వన్. కేషాం కూజితం? సరసానాం స్త్రీణాం. సారసానాం స్త్రీణాం కూజితం. కాదు ఇక్కడ స్త్రీలాం, ఇక్కడ ఇంకోటి అది కింద దీనికి వస్తుంది. సురత గ్లానిం అన్నాం కదా. సురత గ్లానిం అంటే కాసాం అంటే స్త్రీణాం. స్త్రీణాం సురత గ్లానిం హరతి అనేది అక్కడ. ఇక్కడ సారసానాం మదకలం దీర్ఘీకుర్వన్, కూజితం మదకలం దీర్ఘీకుర్వన్. ఈ కూజితం అనేది ఇప్పుడు తర్వాత అలాగే కూజితానికి విశేషణాలు ఏంటది? స్ఫుటితం, దాని తర్వాత ఏంటి? మదకలం. స్ఫుటితం మదకలం. కదా అనంటే గనక ప్రత్యూషేషు. యత్ర అనేది అక్కడికి వెళ్తుంది. కాబట్టి ఎలా వస్తుంది? యత్ర ప్రత్యూషేషు స్ఫుటం మదక ప్రత్యూషేషు స్ఫుటం కాదు, పటు మదకలం సారసానాం కూజితం దీర్ఘీకుర్వన్ స్ఫుటితామోదమైత్రీ కషాయః కూజితం దీర్ఘ కషాయః అంగానుకూలః శిప్రావాతః ప్రార్థనాచాటుకారः ప్రియతమः ఇవ స్త్రీణాం సురతగ్లానిం హరతి. సో యత్ర ప్రత్యూషేషు పటు మదకలం సారసానాం కూజితం దీర్ఘీకుర్వన్ స్ఫుటిత కమలామోదమైత్రీ కషాయః. స్ఫుటిత కమలామోదమైత్రీ కషాయః అంగానుకూలః శిప్రావాతః ప్రార్థనాచాటుకారः ప్రియతమः స్త్రీణాం సురతగ్లానిం హరతి. ఇక్కడ కూడా ఇంకా ఉజ్జయిని గురించే నడుస్తూ ఉందన్నమాట. ఉజ్జయినిలో ఎలా ఉంటుంది అనే దాని గురించే చెప్తూ ఉన్నాడు. అంటే దాని ఒక్కొక్క విశేషాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. క్షిప్ర అనేది ఇప్పటికీ అక్కడ క్షిప్ర అంటారు. క్షిప్రాని క్షిప్రా నది అని అంటారు. క్షిప్ర అనే పేరుతో ఇప్పటికీ ఉజ్జయినిలో ఉన్నటువంటి ఊరు అదే నది పేరు క్షిప్ర. దాన్ని క్షిప్ర అని కూడా అంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే యత్ర ప్రత్యూషేషు. ప్రత్యూషేషు అంటే ప్రత్యూష శబ్దం ఎక్కడైనా గుర్తుకొస్తుందా? అంటే ప్రత్యూషో అంటే రెయిన్బో అనే అర్థం వస్తుందా లేకపోతే? గుర్తుకొస్తుందండి. ప్రత్యూషోహర్ముఖం కల్యం గుర్తుకొస్తున్నా? ఓకే, చాలా రోజుల నుంచి అది. అహర్ముఖం. అహర్ముఖం అంటే పొద్దుటి పూట. అంటే అహహ అంటే ఏంటి? రోజు. అహస్ అంటే రోజు. దానికి ముఖం అంటే మొదటి భాగం. దాన్ని ప్రత్యూషము అని అంటారు.
ఎత్ర ప్రత్యూషేషు ఏ విశాలా నగరమునందు, విశాల అంటే ఏంటి ఉజ్జయిని, ఏ విశాలా నగరమునందు ప్రత్యూషేషు అంటే సూర్యుడు ఉదయించిన తరువాత సమయాలలో, అంటే ఉదయ సమయమున సారసానాం కూజితం, సారసములు అంటే ఏంటి, హంసలు, హంసల యొక్క కూజితం అంటే వాటి అవి చేసే శబ్దం. అది ఎలా ఉంది, పటు మదకలం పూజితం అని అన్నారు. పటు అంటే ఏంటి, పటు అంటే స్ఫుటం, అంటే చాలా క్లియర్ గా ఉంది అది. అలాగే మదకలము అని అంటే మదము, అంటే ప్రతిదానికి మదము అనేది ఇక్కడ ఒక అందాన్ని ఇస్తుంది అని. అంటే ఇప్పుడు ఎలాగైతే మనం మామూలుగా మదము అనేది ఎక్కువగా ఏనుగులతో చెప్తూ ఉంటాం, మదం ఎక్కిన ఏనుగు అని. మదం వచ్చినప్పుడు అది చాలా ఒక డిఫరెంట్ మూడ్ లో ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆ మదము అంటే ఒక భావావేశానికి లోనైనప్పుడు ఒక మదం వస్తుంది. దానివల్ల అది చాలా కలం అంటే చాలా మధురంగా ఉండటం. మదము చేత మధురమైనటువంటి సారసాన హంసల యొక్క కూజితం. ఈ కూజితం అంటే ఆ శబ్దము స్త్రీణాం సురతగ్లానిం హరతి, ఆడవాళ్ల యొక్క గ్లాని అంటే ఏంటి, కష్టాన్ని తొలగిపోయేటట్టు చేస్తుంది. ఎలా ఉందిట, అలాగే ఎలా ఇది చేస్తుంది అని అంటే, ఈ మదకలమును దీర్ఘీకుర్వన్, అంటే దీర్ఘీకుర్వన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి శబ్దం వెళ్ళాలంటే వాయువు కావాలి, క్లియర్గా. అక్కడ మనకి ఇటువైపు అయితే మనకి గాలి ఎక్కువ వీస్తుందో అటువైపు శబ్దం తొందరగా ప్రయాణిస్తుంది. సో ఇది మనకు తెలిసిందే మామూలుగా, అంతే కదా. ఇప్పుడు మనకి గాలి ఎటు ఎక్కువ వీస్తే దూరంగా ఉన్న శబ్దం అటు తొందరగా వెళ్తుంది. సో ఇక్కడ ఈ మదకలం ఏదైతే ఈ కూజితం అంటే ఈ హంసల యొక్క కూజితం ఏదైతే వాటి యొక్క ధ్వని ఉన్నదో దానిని దీర్ఘీకుర్వన్ అంటే ఏంటి, దీర్ఘీకుర్వన్ అంటే దీర్ఘంగా చేస్తూ, అంటే ఒక చోట ఉన్న దానిని ఇంకో చోటికి తీసుకెళ్తూ. ఇక్కడ దీర్ఘీకుర్వన్ అంటే ఏది దీర్ఘీకుర్వన్, ఈ ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తోంది అని అంటే క్షిప్రావాత, దీర్ఘీకుర్వన్ క్షిప్రావాత అంటే ఈ హంసల యొక్క ఏదైతే శబ్దాన్ని దీర్ఘముగా చేస్తూ, అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకువెళ్తూ ఉన్నటువంటి క్షిప్రావాతము ఏం చేస్తుందిట, ఈ గాలి క్షిప్రావాత, వాత అంటే గాలి, క్షిప్రా నది వల్ల వచ్చేటటువంటి గాలి అది ఎట్లా ఉందిట, అది స్త్రీణాం సురతగ్లానిం హరతి. ఈ క్షిప్రావాతము, ఆ చల్లని గాలి చల్లగా ఉండటమే కాదు, ఆ గాలి ఈ మంచి శబ్దాన్ని కూడా తీసుకొని వస్తుంది. ఇదేం చేస్తుంది, ఆడవాళ్ల యొక్క కష్టాన్ని పోగొడుతోంది అని అన్నారు. సో ఈ క్షిప్రావాతం ఎట్లా ఉంది, స్ఫుటిత కమల ఆమోద మైత్రీ కషాయ. స్ఫుటితము అంటే ఏంటి, వికసించినటువంటి. ఇప్పుడు ప్రత్యూషేషు అన్నారు కదా, ప్రత్యూషేషు అంటే ఏంటి, పొద్దుటి పూట. సో సూర్యకిరణాలకి ఈ కమలాలు విచ్చుకుంటాయి. స్ఫుటిత కమలములు అంటే విచ్చుకున్నటువంటి కమల పువ్వుల యొక్క ఆమోదం అంటే ఏంటి, వాసన. మైత్రి అంటే దాని వలన దానితో సంపర్కం ఏర్పడటం, అంటే ఆ వాసనతో కూడి ఉండటం వల్ల కషాయ అంటే మంచి గంధము ఉన్నటువంటి, మంచి గంధము కలిగినటువంటిది ఈ క్షిప్రావాతము. అలాగే అంగానుకూల అంటే ఇప్పుడు మనకి వాయువు 2-3 అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా గాలి వీస్తే మనకి అది కష్టాన్ని ఇస్తుంది కదా, సైక్లోన్ ఇవన్నీ వచ్చినప్పుడు. ఒక్కొక్కసారి అస్సలు సరిగ్గా వీయకపోతే కూడా మనకి ఆ చెమటో లేకపోతే అది అట్లాగే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనకి ఎప్పుడైనా ట్రెక్కింగ్ కానీ ఇంకోటి చేసినప్పుడు కొంచెం పైకి వెళ్ళంగానే మంచి గాలి వస్తుంది, బ్రీజ్. అది ఏం చేస్తుంది, మనకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది మనకి. యు గెట్ రిలాక్స్డ్ ఆ బ్రీజ్ వలన. అంటే మన శరీరానికి ఎంతైతే గాలి వీస్తే మనకి హాయిగా ఉంటుందో అట్లా ఉండటం అంగానుకూల. అంగం అంటే మన శరీరము, మన అంగాలకి అవయవాలకి అనుకూలమైనటువంటిది అయినటువంటి క్షిప్రావాతము స్త్రీణాం సురతగ్లాని. సురతగ్లాని అంటే ఏంటి అని అంటే, సురతము అని అంటే ఇక్కడ ప్లెజర్ అంటే ఏంటి, నార్మల్ గా ఆ ముందర రోజు దే హ్యాడ్ సమ్ గుడ్ ఇంటిమేట్ రిలేషన్ అయింది, దెన్
అటు సురతము అంటే ఇక్కడ హ్యావింగ్ ఇంటర్ కోర్స్ అనే అర్థంలో తీసుకొని దాని వల్ల వచ్చినటువంటి శ్రమ మొత్తం కూడా పొద్దున లేచిన ఈ గాలి వీయటంతో వాళ్ళందరికీ చాలా హాయిగా ఉంది అని చెప్తున్నారు. అది ఎట్లా ఉందిట? ప్రార్థనా చాటుకార ప్రియతమ ఇవ అంటే ప్రియతమ అంటే ఎవరు? మన అంటే ఒక లవర్. లవర్ కూడా ఏంటి? చాటుకార. చాటు అని అంటే పొగట్టం. అంటే చాటుకారం అంటే చాలా నీకు ఏ మాటలైతే చెబితే నీకు ఆనందం కలుగుతుందో ఆ మాటలని చాటువు అని అంటారు. సో ఇవి ఎట్లాంటిది? ప్రార్థనా చాటువులు ఇవి. అంటే ఏంటి? ఈ ప్లీజింగ్ వర్డ్స్ అన్నమాట. అంటే ప్లీజింగ్ వర్డ్స్ చెప్తున్నటువంటి ఒక లవర్ ఎలాగైతే ఒక ఆనందాన్ని ఆ ఫీమేల్ కి కలుగజేస్తాడో అట్లాగా ఈ అంగానుకూలమైనటువంటి క్షిప్రావాతం, ఈ నది వల్ల నుంచి వీస్తున్నటువంటి గాలి ఆ స్త్రీలకి ఆ ముందర రోజు జరిగినటువంటి శ్రమ వలన శ్రమని పోగొట్టేటట్టు, వచ్చినటువంటి కష్టాన్ని పోగొడుతోంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ 2-3 రకాలుగా వర్ణిస్తున్నాడు. ఒకటి, నీకు అక్కడ అట్మాస్ఫియర్ అనేది పొద్దునే ఎంత రొమాంటిక్ గా లేకపోతే ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో కూడా చెప్తున్నాడు. అంటే అక్కడ నీకు సారసాలు ఉన్నాయంటే అక్కడ నీకు హంసలు ఉన్నాయి, నది ఉన్నది. సో అక్కడ ఈకో సిస్టమ్ మొత్తం కూడా చాలా బాగుంది అని నీకు తెలుస్తుంది. అలాగే అక్కడ క్షిప్రావాతము చాలా అంగానుకూలముగా అనడం వల్ల ఏమైంది? అక్కడ గాలి చాలా బాగుంది, నీరు చాలా బాగుంది, పక్షులు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో దీని వల్ల అక్కడ మంచి సుఖాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుభవిస్తున్నారు అని ఒక పిక్చర్ ని ఇక్కడ ఇస్తున్నారు. సో దీర్ఘీకుర్వన్ ఓకే, ఇది అదీర్ఘం దీర్ఘీకరోతి అనేది చెప్పచ్చు. మదకలం అంటే మదము చేత మధురమైనటువంటి అర్థం. మదేన అంతే. మదేన కలం మదేన కలం మదకలం. స్ఫుటిక కమలామోద మైత్రీ కషాయః. స్ఫుటికం అంటే వికసించిన కమల. స్ఫుటికశ్చాసౌ స్ఫుటితశ్చాసౌ కమల స్ఫుటితా సా కమల. కమల ఆమోదం, అది కమలామోదం, అది ఆమోదం. సో కమల కమలం లేదా స్ఫుటితంచ తత్ కమలంచ స్ఫుటిత కమలం. స్ఫుటితంచ తత్ కమలం స్ఫుటిత కమలం. ఆమోద అంటే వాసన. వాసన. తస్య ఆమోదః. మైత్రి ఆమోదేన మైత్రి, ఆమోదము చేత కలిసి ఉండటం మైత్రి. ఆమోదేన మైత్రి. కషాయ అంటే మధుర, చాలా ఏంటది బాగున్నటువంటి అని అర్థం వస్తుంది. మైత్రియా కషాయ. మైత్రియా కషాయ. సో స్ఫుటితంచ తత్ కమలం స్ఫుటిత కమలం. స్ఫుటిత కమలేన స్ఫుటిత కమలస్య ఆమోదః స్ఫుటిత కమలామోదః తేన మైత్ర్యా కషాయః స్ఫుటిత కమలామోద మైత్రీ కషాయః. సురతగ్లాని అంటే సురతేన అని కూడా చెప్పచ్చు. అంగస్య ఆనుకూలః ఏన సహ అని వస్తుందా? అవసరం లేదు. అంగస్య అనుకూలః అంగానుకూలః చాలు. అంటే ఆ లక్షణం ఉంటుందని అట్లా రాదా? అవసరం లేదు. అనుకూలముగా ఉన్నటువంటిది,
దేనికి అనుకూలంగా ఉన్నది? అంగానికి అనుకూలంగా ఉన్నది. సో అక్కడ బహువ్రీహి ప్రార్థనా చాటుకారః ప్రార్థనాయాః చాటుకారః అంటే సరిపోతుంది ఇక్కడ. ప్రార్థనాయాః చాటుకార. శ్లోకం చెప్పేసి దీర్ఘీకుర్వన్ పటుమలకలం కూజితం సారసానాం ప్రత్యూషేషు స్ఫుటిత కమలామోదమైత్రీ కషాయః యత్త స్త్రీణాం హరతి సురత గ్లానిమంగానుకూలః క్షిప్రావాతః ప్రియతమ ఇవ ప్రార్థనా చాటుకారః.